నాకు మన నలుగురం గోవా వెళ్ళాలని ఉందిరా వివేక్. నాడు మనం గోవా పోతున్నాం. నాడు సినిమాలో ఫ్రెండ్స్ కదా గోవా కాదు, మనం కూడా గోవా ఉంటుందా? గోవా పోదామా? సినిమా చూసి గోవా, సినిమాకి చూసి గోవా పోతున్నాం. అది అట్టుంటుంది మనతో. ఎన్నింటిలో చూస్తే ఎంత భయం ఉన్నా నాకు కొడకలా, మీకెందుకు అటురా? ఓ హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ యువర్ అన్వర్ మహమ్మద్ మోటో వ్లాగ్స్. ప్రెజెంట్ అయితే మనం ఎప్పుడైతే ఎక్కడైతే ఉన్నాం తెలుసు కదా, మీకు తమిళ చూడగా అయితే అర్థమైపోయింది. మనం ఫైనల్లీ ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం. ఈ ట్రిప్ అయితే 4 days అయితే ప్లాన్ అయితే అనుకున్నాం. సో ఎన్ని రోజులు అయితే పడుతుందో కరెక్ట్ అయితే తెలియదు. 4 days అయితే అనుకున్నాం మేము ఈ ట్రిప్. సో మీకు తమిళ చూడగా అయితే షాక్ అయ్యి ఉంటుందో. ఇప్పుడైతే ఫైనల్లీ అయితే మనం గోవా ట్రిప్ అనేది అయితే స్టార్ట్ చేసాం గైస్. ఇప్పుడు నాతో పాటు అయితే నేను, ఇంక షాహులు, మా అన్న, నవీన్ అన్న, వెంకటేష్ అన్న అయితే కలిసి వచ్చాం. ఇంకా ఒక దగ్గర మనం ప్రజెంట్ ఎక్కడ ఉండే పొద్దుటూరు దగ్గరలో అయితే ఉన్నాం. ఇప్పుడు మేము ఇంటికాడ నుంచి ఇప్పుడు దాకైతే వ్లాగ్ అయితే ఏం చేయలేదు. జస్ట్ జమ్మలమడుగు నుంచి ఇంకా జమ్మలమడుగు దాటితే మనకు కర్ణాటక బార్డర్ అయితే వచ్చేస్తుంది. మనం ఇంకా ఇక్కడ నుంచి గుత్తి గుంతకల్లు అవన్నీ దాటేసి మాట కర్ణాటక స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. కర్ణాటక స్టేట్ నుంచి హుబ్లీ నుంచి మనం బళ్ళారి నుంచి హుబ్లీ నుంచి ఇంకా డైరెక్ట్ గోవా. ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అలాగే షార్ట్స్, రీల్స్ అనేవి వస్తాయి. ఇంకా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను ఇన్స్టాలో ఫాలో అయిపోండి. మన ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకున్నాం. గోవాకి అయితే స్టార్ట్ అవుతాను. ఇంకా వెళ్తా మాట్లాడుకున్నాం గైస్ మనం. సో మనం వెళ్ళబోయే కార్ ఇదే. నైట్ అయితే మనం కార్కి అయితే పూజ గీజని చేసి ఇంకా నైట్ 5:30కి అయితే స్టార్ట్ అయ్యాం ఇంటికాడ నుంచి. సో ఇంకా వచ్చి మనం ప్రజెంట్ ఇప్పుడు మనం పొద్దుటూరుకి దగ్గరలో ఉన్నాం. ఒక టిఫిన్ షాప్ కాడైతే ఉన్నాం. ఇక్కడైతే టిఫిన్ అయితే చెప్పుకున్నాం. అయితే పూరి అయితే ఆర్డర్ చేస్తున్నాం. ఇంకా పూరి అయితే తినేసి మాట ఇంకా లాగిచ్చేద్దాం. సో మనం ఇంకా ఎదురుగా కనిపిస్తున్నాం హైవే. మనకి కడప నంద్యాలకి వెళ్ళే హైవే ఇది. సో మనం ఇటు వెళ్తే కడపకి అయితే వెళ్తాం, ఇటు వెళ్తే నంద్యాలకి అయితే వెళ్తాం. స్ట్రైట్ వెళ్తే మనం పొద్దుటూరు ఆ రూట్లో అయితే వెళ్ళిపోతాం గైస్. ఇంకా నేను మాట్లాడుకుందాం, మనం వెళ్తా మాట్లాడుకున్నాం. హోటల్ పేరు వచ్చి రాయలసీమ హోటల్ అంట. ఇక్కడ నుంచి అంత స్లాంగ్ అయితే మారిపోద్ది. అదే టిఫిన్ అయితే తింటా ఉన్నారు. అట్టుంది రెడ్డియా, ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. సినిమాలో ఫ్రెండ్స్ కదా గోవా కాదు, మనం కూడా గోవా ఉంటుందా? గోవా పోదామా? సినిమా చూసి గోవా పోతున్నాం. నన్ను చూపిరా, సినిమాకి చూసి గోవా పోతున్నాం. అది అట్టుంటుంది మనతో. గైస్, ఫైనల్ ట్రిప్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి వచ్చి మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేసి కొంచెం ముందుకైతే వచ్చేసాం. తాడిపత్రి ఇక్కడ నుంచి 66, బళ్ళారి 183 kilometers అయితే ఉంది. ఇంకా ఎగ్జాక్ట్ గోవాకి ఎన్ని కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది చూడండి. 552 kilometers చూపిస్తుంది. నైట్ 10:20కి అయితే వెళ్తామని చూపిస్తుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళి రైట్ వెళ్తే మనం బళ్ళారి ఆ రూట్కి అయితే వెళ్తాం. ఇది వచ్చి ప్రజెంట్ జమ్మలమడుగు రూట్. మనం లెఫ్ట్ వెళ్తే గండికోటకి వెళ్తాం. లాస్ట్ టైం అయితే గండికోటకి అయితే వెళ్ళాం కదా, అదే రూట్ ఇది ప్రజెంట్ మనం ఉన్నది. ఇక్కడ రైట్ సైడ్లో బస్ స్టాండ్ అయితే ఉంటుంది. పెట్టి సరిపోక ముందు 2 స్టాప్ పెట్టినారు. మళ్ళీ రైటేలే. గైస్, మనం ప్రజెంట్ ఉన్న రూట్ వచ్చి గుత్తికి వెళ్ళే రూట్ ఇది. ఈ రూట్లో మనకి రైట్ సైడ్ అయితే గ్రానైట్ క్వారీస్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ వచ్చి మూవీ షూటింగ్స్ అయితే జరిగినాయి. మన ఎన్టీఆర్ గారిది సాంబా మూవీ షూటింగ్, అలాగే గునా 369, రజనీకాంత్ అరుణాచలం మూవీ షూటింగ్ అయితే జరిగింది. అన్నోళ్ళు చెప్తుంటే ఇదే ఊరికే అనుకున్నాను. నిజంగానే ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి గైస్. ఒకసారి అయితే మీరు కూడా గూగుల్ అయితే చెక్ చేయండి. హాయ్ బ్రో, వెంకీ ఓకే.
ఇదే రూట్లో ర్యాంకో సిమెంట్ అయితే ఉంది కదా, ఆ ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి. చాలా చాలా పెద్ద ఎకరాల్లో చాలా ప్లేస్ అయితే ఉంది. ఇక్కడైతే ఎగ్జిట్ కానీ మన ఎంట్రన్స్ కానీ చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఎంప్లాయీస్ కానీ చాలా మంది అయితే ఉన్నారు. రూట్ కానీ దీనికి ఒక సపరేట్గా రైల్వే గేట్ అయితే తయారు చేస్తున్నారు. అలాగే రూట్ అయితే ఒక రోడ్ మార్క్ అయితే వేస్తున్నారు. ఈ రూట్లో అయితే అన్నీ అయితే వెళ్తా ఉన్నాయి. ర్యాంకో సిమెంట్ వాళ్ళది ఇదంతా. ఈ వరకు సపరేట్ ఇదా ఒక ట్రైన్ పోయేదానికి ఇటు పోయేదా సింగిల్ ట్రాక్ ఉందా? సిమెంట్ కూడా అన్నీ ఉంటాయా? సిమెంట్ అంటే ఇక్కడ నా ప్రై ఎక్కువ దొరుకుతున్నారా, దాని ద్వారా సింగిల్ ట్రాక్ అయితే వాళ్ళకి వాడి వరకు సపరేట్ ట్రాక్. ఇదిగో పెన్నా సిమెంట్ కి దారంట. మాదేది 7 కిలోమీటర్లు ఉన్నాయిరా. ఎందుకు సిమెంట్ కే చెన్నైలో ఏందా? హైదరాబాద్ మీద నాగార్జున సాగర్ కాడ ఉందా? ఫ్యాక్టరీ నుంచా. హాయ్ ఫ్రెండ్స్, దిశ ఎక్కడికైనా ఊర్లో ఎన్ని బుక్ బజ్జీ కోసం ఆగాం. మోటేసుకొని కాల్ పోయింది. ఏమైంది కాదా? ఆడేసి కొట్టుకున్నాను. మనం గుంతకల్ రోడ్లో అయితే ఉన్నాం. గుంతకల్కి హైవే అయితే ఉంటుంది. ఈ హైవే చూడండి ఇక్కడ నుంచి కట్ అయిపోయింది. కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మేము మ్యాప్లో అయితే స్ట్రైట్గా చూపిస్తామని చెప్పి అయితే వచ్చేసాం. ఇక్కడ రాగానే అయితే ఎదురుగా వచ్చి కొండ అయితే వచ్చేసింది. అలాగే రైలు పట్టాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక అతను కూడా ఆగిపోయాడు. మా ముందు ఇంకా వెహికల్ అయితే ఉంది. చూడండి వచ్చి అడ్రస్ అయితే అడుగుతున్నాడు. రోడ్ అయితే చూడండి ఇక్కడికైతే ఉంది. మ్యాప్ అయితే గూగుల్ మ్యాప్ నమ్మి అయితే వచ్చేసాం. ఇంకా లోపల సిటీలోంచి అయితే వెళ్ళాం. రూట్ లేదు, ఇప్పుడు సిటీలోంచే పోవాలా. గోవా అన్న కేసీఆర్ తీసుకోపోతాను అన్న, మీతో వచ్చేస్తాను. రాకపోతే రోడ్ చూడమా ఎట్ట ఒకటి లేదురా, రోడ్ రోడ్ కనపడతాడు. ముగ్గురు కోటేసారి చెప్పు. బళ్ళారి అని చెప్పు అన్న. బళ్ళారి. థ్యాంక్ యూ బ్రో. ఆయన చేస్తున్నాడు నా కొడకలారు. మీకు ఎందుకు రూట్ తెలియకుండా పోవడం అంటాడు నా పక్కన. అలాగే అదే కదా, ఏంది 423 కిలోమీటర్లకి ఆడవాళ్ళు అనమాటడా. కాబట్టి స్ట్రైట్ గా చూపించాలి. రోడ్డు ఉందని వచ్చాను. నాకు ఎల్లోనే కనపడుతుంది. ఎరబెట్టిన జోపాట పడుతోళ్ళు అలా చెప్తా. గుంతకల్ దీని తర్వాత అది చిన్న చిన్న గుంతలు ఉన్నాయి. అందుకే ఆడ బల్లారంటే బల్లలు ఉంటాయా? బల్లలో టేబుల్ ఎక్కువ బల్లారి టేబుల్ కనబడితే బల్లారి లెక్క. హుబ్లీ పువ్వులు అంటే ఊళ్ళు ఎక్కువ ఉంటాయి. ఊళ్ళు ఉంటాయో రైల్వే గేట్ ఇక్కడ నుంచి అయితే మనకి కర్ణాటక బార్డర్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇంకా మనం బళ్ళారి టౌన్ లోకి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి గోవాకి 370 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 130 అయితే అయిపోయింది. ఇంకా లంచ్ చేద్దాం అని చెప్పి ఇంకా టౌన్ లోకి వెళ్ళి ఆపుదాం అని చెప్పి ఇదే చూస్తా ఉన్నాం మేము రెస్టారెంట్ల కోసం. డాబా వచ్చిందా? మేము రెస్టారెంట్ కోసం అయితే చూస్తా ఉన్నాం కదా. ఇక్కడ బళ్ళారికి రాగానే ఒక టౌన్లో అయితే చిన్న హోటల్ అయితే కనిపించింది. హైదరాబాద్ దమ్ బిర్యానీ అని చెప్పి ఒకటి వచ్చి ఫ్రైడ్ రైస్ చికెన్ పకోడా అయితే చెప్పేసుకున్నాం. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. సో ఆకలి మీద అయితే ఉంది. మార్నింగ్ ఎప్పుడో 10కి అయితే టిఫిన్ తిన్నాం. ఇంకా లంచ్ అయితే చేయాలి కదా అని చెప్పి ఫ్రైడ్ రైస్ అయితే చెప్పేసుకున్నాం. టేస్ట్ అయితే పర్లేదు, సూపర్ అయితే ఉంది గైస్. బళ్ళారి చెక్ పోస్ట్ కాడ అయితే ఉన్నాం మనం. బళ్ళారి డిస్టిక్ ఇది చెక్ పోస్ట్ అనమాట. ఇటు వెళ్తే మనకి బెంగళూరు చిక్కమంగళూరు హైవే అయితే వస్తుంది. స్ట్రైట్ వెళ్తే మనం ఇది హుబ్లీ గోవాకి అయితే వెళ్ళిపోవచ్చు. సిటీ కానీ టేస్ట్ అయితే బాగుంది. మాకు ఆ గతుకు కాడైతే స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు మేము, దిగిపోయింది. పర్లేదు, ఈ ఊరు కూడా బాగానే ఉంది టేస్ట్ పరంగా అయితే. కొంచెం తెలుగు మాట్లాడుతున్నాను ఇక్కడ కూడా.
మన బార్డర్ దాటేసినా కానీ తెలుగు మాట్లాడుతాను ఉన్నారు. మా బ్రదర్ అయితే చెక్ చేస్తా అన్నాడు చూడు కింద ఏం తగిలింది అని. సాంగ్స్ అయితే ఏంటో ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోతాను. ఇంకా లంచ్ చేసిమాట ఇప్పుడున్న మనం ప్రజెంట్ అయితే వచ్చే ఊరు హౌస్పేట. ఇక్కడ నుంచి అయితే షాహుల్ అయితే డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు గైస్. మనకి ప్రజెంట్ ఎదురుగా అయితే కనిపిస్తుంది హౌస్పేటలోనే JSW సిమెంట్ ఫ్యాక్టరీ అయితే చూడండి ఎంత పెద్ద ఉందో. ఇక్కడ చాలా మంది అయితే ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తున్నారు. ఇది చాలా ఎన్నో ఎకరాల్లో అయితే ఉంది ఈ ఊరికి. ఈ ఊర్లోనే ఈ రైట్ సైడ్లోనే JSW కంపెనీ వాళ్ళకి సంబంధించింది మెడికల్ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ స్కూల్స్ అయితే కానీ చాలా అయితే ఉన్నాయి. ఇది ఒక ఊరు మొత్తానికి అయితే ఉంది. ఊర్లోకి వెళ్ళినమాట టౌన్లో నుంచి అయితే బ్యాక్ సైడ్ అంతా వ్యూ అయితే కనిపిస్తుంది. అంత పెద్ద నాకు రామ్కో సిమెంట్స్ అయితే కంపెనీ అయితే కనిపిస్తుందా. ఇది JSW కంపెనీ కర్ణాటక స్టేట్లో ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది సిమెంట్ అనేది. సో గైస్ మనకి ఇక్కడ నుంచి హుబ్లీ 133 కిలోమీటర్స్ అయితే ఉంది. బెంగళూరు అయితే లెఫ్ట్ 333 అయితే ఉంది. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 200 కిలోమీటర్స్ దాకా రూట్ అయితే బాగలేదు. చాలా కష్టపడి అయితే వెళ్ళాం మేము. బ్లాగ్ మీరు లాస్ట్ వరకు అయితే చూడండి మీకు అర్థం అవుద్ది. డ్యామ్ అయితే కనిపిస్తుంది. ఇదే తుంగభద్ర రివర్ చాలా అయితే ఫ్లోయింగ్ అయితే ఉంది వాటర్ అనేది. ఇక్కడ నుంచి చూడండి వాటర్ ఎంత ఫ్లోటింగ్ అయితే ఉందో ఎంత స్పీడ్ అయితే వస్తూ ఉన్నాయో. ఇక్కడ జనాలంతా ఆగైతే చూస్తూ ఉన్నారు దీనికోసం. ఇక్కడ ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటా ఉన్నారు చాలా మంది. ఇంకా రైట్ సైడ్ లో కూడా చూడండి చుట్టుపక్కల అయితే ఇల్లులు అయితే ఉన్నాయి చిన్న చిన్న ఇల్లులు. ఫ్లోటింగ్ వల్ల ఇక్కడైతే ఈ ఇళ్లలోకి వెళ్ళిపోతాయేమో నీళ్ళు అంత ఘోరంగా అయితే ఉంది. ఓకే దానికి రూట్స్ అయితే బాగలేవు అనుకుంటే ఈ కర్ణాటక స్టేట్ వాళ్ళు చూడండి ఇంకా టోల్ ప్లాజాలు అయితే ఎక్కువ పెట్టి టోల్స్ అయితే కలెక్ట్ చేస్తా ఉన్నారు. ఈ ట్రిప్ మొత్తంలో ఒక 7-8 టోల్ ప్లాజాలు అయితే వచ్చినాయి మాకు కరెక్ట్గా. మేమైతే ఎక్కువ టోల్ ప్లాజా అయితే షూట్ చేయలేదు. ఇది ఒక టోల్ ప్లాజా, ఇంకా అది హుబ్లీకి వెళ్ళే టోల్ ప్లాజా. ఇది చాలా లాంగ్ అయితే ఉంటుంది. రూట్స్ అయితే అసలు బాగలేదు. ఇక్కడైతే టోల్స్ అయితే కలెక్ట్ చేస్తా ఉన్నాను. అదేందో మాకైతే అర్థం కాగల. ఇంటికాడ అయితే స్టార్ట్ చేసిన ట్రిప్ లో ఇది సెకండ్ ఫ్యూల్ స్టాప్ మనకి. మనం అయితే ఫస్ట్ ఇంటికాడ అయితే ఫుల్ ఫ్యూల్ అయితే పట్టించుకున్నాం. 2900 ఫుల్ అయిపోయింది. సో ఈ సెకండ్ ఫ్యూల్ స్టాప్ ఎంత అయితే పడుతుంది చూడండి గైస్ మీరే. ఈ భారత్ మొక్కలకి అయితే వచ్చి ఆగాము. మొక్కడికి వచ్చాం మేము గన్ను పెట్టించాం మొక్కలు. ఎంత రాదే 503 సబ్స్క్రైబ్ అంటాడు. గా ఫ్యూల్ బటన్ కాడి నుంచి ఒక 520 కిలోమీటర్స్ వచ్చి ఉంటాయి గాయస్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చే ఊరు వచ్చి నల్లవాడి. ఇక్కడ నుంచి ఎదురుగా మీకు విండ్మిల్స్ అయితే కనిపిస్తాం కదా. ఇక చుట్టుపక్కల ఊరికి అయితే కరెంట్ సప్లై అయితే అవుతా ఉంటుంది. నేషనల్ హైవే 567 మీద అయితే ఉన్నాం. టైం వచ్చి 6:30 అయితే అవుతా ఉంది. ఇప్పుడు టీకి అయితే ఆగాల ఒక దగ్గర. చూడండి ఇది ఐ లవ్ నల్లవాడి అని చెప్పేసి ఊరైతే ఉంది. ఇక్కడ స్వీట్స్ అయితే తీసుకున్నాం కొన్ని. నల్లవాడి నల్వాడి అనే విలేజ్ లో ఇక్కడ టీ అయితే తగిన 20 రూపీస్ అయితే తీసుకున్నాడు. చిన్న కప్పులో టీ అయితే. మరి మనం హుబ్లీని అయితే స్కిప్ చేసి ఇక్కడ నుంచి అయితే గోవా ఘాట్ అయితే ఎక్కేసాం. ఇక్కడ నుంచి 87 కిలోమీటర్స్ ఈ ఘాట్. సో చుట్టుపక్కల ఏమీ లేదు. పక్కన లోయ ఇది. ఆ చుట్టుపక్కల ఏమీ లేదు. రూట్ అయితే అసలు ఏం కనిపించలేదు. మాకు ఫాగ్ అయితే వచ్చేసి ఎదురుకైతే వెహికల్ అయితే పోతా ఉంది కదా. ఆ వెహికల్ అయితే ఫాలో అవుతా అయితే వెళ్తా ఉన్నాం. సో చూడండి ఎలా అవుతుంది. ఫాగ్ అయితే వచ్చేసింది. చాలా అయితే రిస్క్ పడ్డాం. 87 కిలోమీటర్స్ ఇదే రూట్లో సింగిల్ స్ట్రెచ్ మీద అయితే వెళ్ళాం. ఇంకా మనకి పక్కన సైనింగ్ బోర్డ్స్ అయితే ఏం కనిపించలేదు. మ్యాప్ చూసుకుంటా లొకేషన్ లెఫ్ట్ రైట్ అయితే తిరుగుతా మెల్లగా అయితే చూసుకుంటా వెళ్ళాం. మీరు ఒకసారి చూడండి ఒరిజినల్ వాయిస్ అయితే పెడతాను. ఎలా ఉంది మా రియాక్షన్ అయితే చూడండి ఎలా అయితే ఉన్నాయో. పిచ్చ క్యామెరా అయితే ఉంటుంది. నవ్వుకుంటా ఉండండి మీరు కూడా. అప్పుడప్పుడు అయితే బూతులు అయితే వస్తాయి. అయితే అడ్జస్ట్ అవ్వండి గైస్. కూడా తిరుగుతున్నారు ఇట్లా ఏదో మటం ఉండు కనిపించలా నిదానం తిప్పు. మనకు కనిపించట్లా అసలు. రూటే కనిపిస్తే అది పోయేదానికి మనం ఆపాకవాడు మన కనపడం వాడికి అసలు రాలేదు లేప. ఎంత స్పీడ్ పోతున్నారు బస్సుల్లో. ఏంటి అసలు ఇదే అంత రోడ్డు పెరిగిపోయిందా? ఏ మోల్ చూసి పోతా నాకు అర్థం కాదు. సడన్ అడుగుతున్నా. నేను తప్ప నేను బ్రేక్లు ఇదిగో అసలు 7 మీటరా
కొండ చుట్టూ రోడ్డు చుట్టూ ఎట్ట తిరుగుతుందో నాకు నరాలు చచ్చిపోతులా నాకైతే టెన్షన్ వచ్చేస్తుంది. రాత్రిపూట మడుగుడు చచ్చిపోతారు కాబట్టి రన్నింగ్ వెంకటేశ ఇదిగో ఆడా ఇది చెప్తా నైట్ రాబలేదు అబ్బా నైట్ ఏడ కాదు ఏడ కూడా బాగుండదు వెంకటేష్ నీకు అర్థం కావట్లా ఇది ఆగు ఏం కనిపించలేదు రూట్ కనిపించలేదు అసలు ఉందంటే నాకు కనపడలేదు ఆడ మాత్రం నిజంగా కనపడలేదు ఏంటంటే ఇళ్ళ తెల్లయి నేరుగా వెళ్ళి ఆడ నుంచి కనపడలేదు తెల్లయి ఆపు ఆపు స్లోగా పో ఆ తెల్లయి కనపడలే ఒక దగ్గర ఆపుకో అరే తమ్ముళ్ళారా అందరికి వచ్చే బాట వెళ్ళారా ఏం కరిగిపోతుంది నాకు వాటర్ ఫాల్ వచ్చింది చూసా ఆడ సడన్ గా వాటర్ ఫాల్ రాగానే భయం వేసినాయండి వాటర్ ఫాల్స్ యాడ్ నుంచి వస్తున్నాను అర్థం కాదు నాకు రోడ్లు వచ్చేసినాయి కటింగ్ లెఫ్ట్ 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 ఆగా తల్లి కాసేపు ఆగా లెఫ్ట్ మనం ఫైనల్లీ గోవాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చెక్ పోస్ట్ కాడ అయితే ఆపారు పోలీసు వాళ్ళు. ఇక్కడ లైసెన్స్ అన్ని చెక్ చేసి అనమాట. ఎదురుగా పోలీసు అతను అయితే కనిపిస్తున్నాడు కదా, అతను అయితే స్కామ్ అయితే చేసాడు అక్కడ. మన ఏపీ వెహికల్స్ అయితే చూడగానే అయితే స్కామ్ అయితే మొదలవుతుంది. ఇక్కడ నుంచి జాగ్రత్త అయితే ఉన్నారు గైస్. ఇక్కడ అప్పుడు పోయి కట్టేసి వచ్చాను ఆ రోజు పర్మిట్. ఇంకా ముందున్నారా ఇంగ్లాండ్ అయిపోయింది, ఇదే లాస్ట్, ఇదే ఫస్ట్. ఇంకా నుంచి ఊపిరి పీల్చుకోండి. ఇంకా పూగులు గీకులు ఏమి ఉండవు, మెట్లు గిట్లు మలుపులు తిరిగి ప్రశాంతంగా అదే పర్మిట్ పర్లేదంట, లేదంట తీసేసారంట. 1500 అడిగాడు ఫస్ట్ అట్ట ఆడతారు 1500 అడిగాడు. నీకు చెప్తాను 1000 రూపాయలు ఇచ్చే చాలు అన్నాడు. వాడు 4000 చెప్పాడు నాకు. నేను చూసినప్పుడు యూట్యూబ్ లో ఛానల్ వాడు 4000 తెంగతారు వాళ్ళు అన్నాడు. చూసేస్తారని కదా 600 ఇచ్చిన 600 ఇచ్చా. ఫస్ట్ ఇంక 100 ఇస్తాను, తీస్తాను, చూస్తాను. నా సాయి ఎంత ఇచ్చావా? ఫస్ట్ 600 ఇచ్చా, తర్వాత ఇంకెందుకులే 100 చూస్తాను 600 అన్నాడు. ఛార్జింగ్ ఇప్పుడు ఇండియా నుంచి మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ అయితే నైట్ 1:30కి అయితే పంజిమ్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి గోవా సిటీ. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ చూపిస్తుంది. 15 కిలోమీటర్స్కి 30 మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఇంకా మేమైతే నైట్ డిన్నర్ అయితే చేయలేదు. ఇంకా పంజిమ్ సిటీలోకి అయితే వెళ్ళి డిన్నర్ అయితే చేసి ఇంకా నార్త్ గోవాలో మా రూమ్ అయితే రిసార్ట్స్ చూసుకుందాం మేము. అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంది నార్త్ గోవా. నార్త్ గోవాకి అయితే వెళ్ళిపోతాము మేము. ఇప్పుడు ఇంకా 10 మినిట్స్లో లంచ్ చేసి ఈ వ్లాగ్ ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు క్లారిటీగా అయితే అన్నీ చూపిస్తాను. చెప్పేది ఒకటే, గోవా వచ్చేవాళ్ళు దయచేసి కార్లో అయితే రావాలండి, ఫ్లైట్లో అయితే వచ్చేయండి. మీకైతే ఫుల్ హ్యాపీగా రావచ్చు. ఫ్లైట్లో అయితే 1 అవర్లో అయితే రీచ్ అయిపోతారు. అదే కార్లో అయితే వస్తే మా అలాగే రిస్క్ పడతారు గైస్. అసలు రూట్స్ అయితే బాగలేవు. హైదరాబాద్ నుంచి వచ్చే రూట్ అయితే సూపర్ అయితే ఉంటుంది. ఇక్కడైతే రూట్ అయితే బాగలేదు అసలు. అలా చూడు ఇది అలా తినట్లా నువ్వు చెప్పిలా అంతా బా నీకు ఆట వస్తే నువ్వు ఆటగాడివి. వాడు గెలుచుకుంటే ఎంత డబ్బులు వచ్చినా అంత వస్తాయి. చూద్దాము సీట్ అది అంతా ఒకటే ఇది కూడా షాపులు చూడు అట్టినాయో చూడు అటు పెట్టినారు. షిప్ లోకి ఎక్కిపోతారు. అదిగో షిప్, ఇదిగో షిప్. నీళ్ళే నీళ్ళలోనే ఉంది. బ్రిడ్జ్ ఎక్కాలేదు మనం. బ్రిడ్జ్ ఎక్కాలరా బాస్. పైన చూడు డెఫినెట్ కాయను ఏసీ వేయలేవాడు. జనరేటర్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఇంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి గైస్. ఎదురుగా పెద్ద పెద్ద షిప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అయ్యే క్యాసినో. అక్కడికి వెళ్ళి అయితే గేమ్స్ అయితే ఆడతారు చాలా మంది. గోవాకి వచ్చి చాలా మంది క్యాసినో ఆడేదానికి అయితే గోవాకి వస్తారు. ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు.